ఓం గం గణపతియ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఆషాఢ మాసంలోని పాడ్యం నుంచి అంటే జూలై 6వ తారీఖు, ఈ సంవత్సరం జూలై 6వ తారీఖు నుంచి జూలై 14 వరకు వారాహిమాత నవరాత్రులండి. వారాహిమాత ఎవరు ఏమిటో వివరంగా తెలుసుకుందాము. కాశీపట్టణంనకు వారాహిమాత గ్రామ దేవత అండి. రాత్రి అంతా కాశీని కాపలా కాస్తారనమాట వారాహిమాత. సూర్యోదయం అయ్యేటప్పటికి గుడిలోకి వెళ్ళి గుడి తలుపులు వేసుకుంటారనమాట. పూజారి హడావుడిగా తెల్లవారుజామున 4 గంటలకి పూజారి ఒక్కరు సింగిల్గా వెళ్ళి ఆమెను గబగబా పూజ చేసి మాయి 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 అని తలుపు కొట్టుకుంటూ మాట్లాడుతూ వెళ్తారండి ఈ పూజారి గారు. ఈయన అమ్మకు పూజ, నైవేద్యము, అలంకరణ చేసి ధూపం, ముఖ్యంగా అమ్మవారికి చాలా ఇష్టం, ధూపం సమర్పించి అమ్మవారి గుడిని తలుపులు మూసివేస్తారండి. అప్పుడు భక్తుల్ని అనుమతిస్తారు. అమ్మవారిని దర్శించడానికి భక్తులు అమ్మవారిని దర్శించినట్లుగా నేరుగా గుడిలోకి వెళ్ళడానికి కుదరదండి. అమ్మవారి గుడి పైకప్పు ఎక్కితే, అంటే అమ్మవారి గుడి భూగృహంలో ఉంటుందన్నమాట. అమ్మవారి గుడి పైకప్పు ఎక్కితే అక్కడ 2 రంధ్రాలు ఉంటాయండి. ఆ రంధ్రంలోంచి చూస్తే ఒక రంధ్రంలోంచి అమ్మవారి మొహము, ఒక రంధ్రంలోంచి అమ్మవారి పాదాలని దర్శించవచ్చు. అంత పైనుంచి చూస్తేనే అమ్మవారు చాలా పెద్ద విగ్రహం, పూర్తిగా చూడలేమండి. చాలా పెద్ద విగ్రహం. అమ్మవారు ఉగ్రవారాహి అనమాట, ఉగ్ర రూపం. అమ్మవారు నైట్ అంతా కాపలా కాస్తారనమాట కాశీపట్టణాన్ని. కాశీపట్టణానికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి పగలు అంతా కాశీని కాపలా కాస్తారనమాట, కాశీ క్షేత్రాన్ని. అమ్మవారు ఉగ్ర రూపమైన అమ్మవారిని కొన్ని టైముల్లో దర్శించుకొని ప్రార్థిస్తే అమ్మవారు చాలా చాలా తీరని కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా ఉంటే అమ్మవారు తీరుస్తారండి. అమ్మవారిని కాశీలో ఓన్లీ ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకే దర్శనానికి అనుమతిస్తారండి. తరువాత మొత్తం కోవెలను మూసివేస్తారన్నమాట. అమ్మవారు పగలంతా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఫోటోని దేవి భాగవతంలో ఎలా చెప్పారంటే, శ్వేతవారాహిని మాత్రమే ఇంట్లో పెట్టుకుని పూజించాలి. అంటే అమ్మవారు శ్వేతవర్ణంలో ఉన్న వారాహిమాత ఫోటోని ఇంట్లో పెట్టుకుని పూజించాలని దేవి భాగవతంలో వివరంగా ఉందండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పానకము, వడపప్పు, తేనె. అమ్మవారికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం అండి. అమ్మవారికి ఎర్రని పుష్పాలంటే చాలా ఇష్టము. అమ్మవారు 7 భుజాలు కలిగి 7 చేతులు కలిగి ఉంటారు. 7 చేతుల్లోనూ 7 ఆయుధాలు ఉంటాయి. అమ్మవారిని మారేడు దళాలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందండి. అమ్మవారికి మారేడు దళాలంటే చాలా ప్రీతి అన్నమాట. అమ్మవారిని భయంతో కాకుండా భక్తితో పూజించాలండి. ఈ 9 రోజులు సాయంత్రం 7 గంటల తర్వాత అమ్మవారి పూజ మొదలు పెట్టుకోవచ్చండి. అమ్మవారి పూజన చేసేటప్పుడు అమ్మవారికి అష్టోత్తరం అంటే చాలా ఇష్టం. ఈ 9 రోజులు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవచ్చు. లలితా సహస్రనామం చదువుకున్నా చాలా మంచిది. అమ్మవారు ఇంతకీ ఎవరంటే లలితామాత సైన్యానికి సర్వ అధ్యక్షురాలండి. అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుని చంపడానికి యుద్ధం చేయడానికి వెళితే ఈమె సైన్యాధ్యక్షురాలుగా వెళ్ళి భండాసురుడు మంత్రి అయిన విశిక్రుడిని ఈమె సంహరించారండి. అంటే అమ్మవారికి యుద్ధంలో చాలా సహాయం చేశారు. అందుకని ఆ అమ్మవారికి ఈమె అంటే చాలా ఇష్టం అన్నమాట. లలిత అమ్మవారికి దుర్గారూపంలోని యుద్ధం చేస్తుంటే ఆమె అష్టమాతృకల్ని
సృష్టించారండి. ఆ అష్టమాతృకల్లో ఒకరు ఈ వారాహిమాత. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి, శివుడికి పార్వతి ఎలాగో వరాహస్వామికి స్త్రీ రూపము వారాహిమాత. వారాహిమాతకి చాలా చాలా దయ అండి. ఆమెను భక్తితో పూజిస్తే శత్రుబాధ తొలగిపోతుంది. అంటే శత్రువులు తొలగిపోతారని కాదు, శత్రువులు మిత్రులుగా మార్చే శక్తి వారాహిమాతకు ఉందన్నమాట. వారాహి నవరాత్రుల్ని మనం వీలున్నంతలో తోచినట్టుగా చాలా చక్కగా పూజించుకోవచ్చు. ఆర్భాటం కాదు, భక్తి ప్రధానం అండి. వారాహిమాతకి అష్టోత్తరం ఉంది, వారాహిమాత దశనామ స్తోత్రం ఉంది. దేవి భాగవతంలో అయితే 2 శ్లోకాలు ముఖ్యంగా ఉన్నాయండి. ఆ 2 శ్లోకాలని వారాహిమాతకు చదువుతూ పూజిస్తే విశేషమైన ఫలితం దక్కుతుందండి. ఇదండి వారాహిమాత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. అందుకనే మనం కనీసం భక్తితో ఈ 9 రోజు నవరాత్రులు జరుపుకోలేకపోతున్నామే, 9 రోజులు పూజ చేసుకోలేకపోతున్నామే అనుకునేవారు కనీసం ఏదో ఒక రోజైనా అమ్మవారికి ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రము అలంకరింపచేసి శ్వేతవరాహిమాత ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. మన్నించగలరు. అమ్మవారికి 7 చేతులని చెప్పానండి, అది చాలా తప్పండి. అమ్మవారు అష్టభుజి, 8 చేతులు కలిగి ఆయుధాలు, వజ్రాయుధాలు, అన్ని ఆయుధాలు కలిగి అమ్మవారు శత్రు సంహారం చేశారండి. అమ్మవారిని నేరుగా దర్శించకూడదని దేవి భాగవత అని పురాణాల్లోని ఒక కథనం వినిపిస్తుందండి. అది ఏమిటంటే, అమ్మవారు పూజారి గారు పూజ నిర్వహించే టైంలోని ఒక పెళ్ళి అయిన నూతన దంపతులు వెళ్ళి అమ్మవారిని మేము దర్శించుకుంటాము అని పూజారి గారిని అడిగారన్నమాట. పూజారి గారు అలాగా దర్శించకూడదు అమ్మవారిని నేరుగాని, అమ్మవారిని గుడి పైకప్పు ఎక్కి రంధ్రం ద్వారానే దర్శించాలి, అమ్మవారి ఉగ్రరూపం మీరు తట్టుకోలేరు అనేసి ఎంత చెప్పినా వినకుండా, లేదు అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టము, అమ్మవారిని మేము నేరుగానే దర్శించుకుంటాము, అనుమతి ఇవ్వండి అని అనుమతి కోరి గుడిలోకి వెళ్ళారటండి. గుడిలోకి వెళ్ళి ఆమె నిలువెత్తు ఆమె ఉగ్రరూపం చూసి దంపతులు ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారట. పూజారి గారు ఏంటి ఎంతసేపటికి రావడం లేదు దంపతులని లోపలికి వెళ్తే వాళ్ళిద్దరూ పడిపోయి ఉన్నారట. అప్పుడు కంగారు పడి మిగిలిన వారి సాయంతో గవగా వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చి ఎన్నో శాంతి వచనాలు వినిపించేలాగా వారికి ఉపచర్యలు చేస్తూ అమ్మవారి చాలా శాంతి వచనాలు అంతా వినిపించేలాగా స్తోత్రాలు చేయగా అప్పటికి వాళ్ళకి స్పృహ వచ్చిందటండి. అమ్మవారి ఉగ్రరూపం చూసి వాళ్ళు చాలా భయపడ్డారటండి. అందుకని అప్పటి నుంచి ఏ భక్తుల్ని కూడా నేరుగా గుడిలోకి ప్రవేశం కల్పించడం లేదండి. అమ్మవారి నిలువెత్తు విగ్రహము పూర్తిగా పూజారి గారే లేరటండి, అంత ఉగ్ర రూపం అట. అందుకని అమ్మవారు వారాహి అమ్మవారి గుడులు చాలా అరుదుగా ఉంటాయండి. కాశీ క్షేత్రంలోని కొన్ని ముఖ్య క్షేత్రాల్లోని వారాహి అమ్మవారు గుడి ఉంటుందండి. వారాహి అమ్మవారు కానీ చాలా చాలా శాంత స్వభావం అండి. ఆమె ధర్మదేవత, అందుకే ఆమెకి దండనాయకి అని పేరు కూడా ఉందండి. ఆమెకి వజ్రవాహిని, దండనాయకి, అష్టభుజి, అలా చాలా నామాలు ఉన్నాయండి. వారాహిమాతను మనం భయపడుతూ కాకుండా భక్తితో పూజిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వారాహిమాత గురించి దేవీ భాగవతంలో 2 విశేష మంత్రాలు ఉన్నాయని చెప్పాను కదండి, అవి మీకోసం ఒక మంత్రాన్ని చెప్తున్నానండి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుదాయై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుదాయై నమః. ఈ మంత్రాన్ని ఈ 9 రోజులు 108 సార్లు పఠిస్తే గృహం లేని వాళ్ళకి స్వగృహం లభిస్తుందండి. ఇది దేవి భాగవతంలో వివరంగా ఉంది. అమ్మవారిని పూజిస్తే స్వగృహం కోరిక లేని వాళ్ళకి గృహం తప్పకుండా
గృహం కట్టుకునే భాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారండి. ఇది చాలా మందికి తెలియదు. దేవి భాగవతంలో వివరంగా ఉందండి. అందుకని ఈ మంత్రాన్ని ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు భక్తిగా 108 సార్లు పఠిస్తే కోరిక నెరవేరుతుందండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ మీకు వారాహిమాతకు ఐం అనే బీజాక్షరం కూడా చాలా ఇష్టం అండి. పూర్తిగా మంత్రం చదవలేని వాళ్ళు ఐం అనే మంత్రాన్ని కూడా మనం పఠించుకోవచ్చండి. ఓం శ్రీ మాత్రే నమః.